13న జరిగే పోలింగ్ రోజున ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించిన కలెక్టర్. భువనగిరి పార్లమెంటు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మొత్తం 61 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయడం జరిగిందని, వీటిలో 10 నామినేషన్లను పరిశీలనలో తిరస్కరించడం జరిగిందన్నారు. 12 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని, దీనితో 39 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, వీరి కోసం 3 బ్యాలెట్ యూనిట్లను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిందన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఎన్నికల వ్యాయం నమోదుపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి 2141 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 7 అసెంబ్లీ సెగ్మెంట్లను కలిపి మొత్తం 18,08,585 ఓటర్లు ఉన్నారని, వీరిలో 8,98,416 మంది పురుషులు, 9,10,90 మంది స్త్రీలు, 79 మంది ఇతరులు ఉన్నారని తెలియజేశారు. ప్రశాంత వాతావరణంలో పారదర్శకమైన ఎన్నికల నిర్వహణకు 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో స్టాటిస్టికల్ సర్వేలైన్స్, వీడియో సర్వేలైన్స్, వీడియో వీవింగ్ టీములు సంబంధించి 58 టీములు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కాకుండా పర్యవేక్షిస్తున్నామన్నారు. మొత్తం 245 సెక్టార్ ఆఫీసర్స్ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారని, ఒక సెక్టార్ అధికారి 10 నుండి 12 పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తారని తెలిపారు. ఎన్నికల పర్యవేక్షణలో భాగంగా స్వాధీనం చేసుకున్న సీజర్ ఆభరణాలు, నగదును జిల్లా గ్రేవియన్స్ కమిటీ ఆధ్వర్యంలో ఉంచడం జరుగుతుందన్నారు. ఎన్నికలకు సంబంధం లేని వాటిని గ్రేవియన్స్ కమిటీ ద్వారా తిరిగి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. 7 నియోజకవర్గాలకు కలిపి ఇప్పటి వరకు 9,43,17,069 రూపాయల విలువగల మద్యం, ఆభరణాలు, డ్రగ్స్, డబ్బు పట్టుకోవడం జరిగిందని తెలియజేశారు. సువిధ ద్వారా ఆన్లైన్ అనుమతులు పొందాలని, ఆఫ్లైన్ అనుమతులు అయితే సహాయ రిటర్నింగ్ అధికారి కార్యాలయాలలో సంతకంతో దరఖాస్తులు ఇవ్వాలని, ప్రతిదీ ఎన్కోడ్లో నమోదు అవుతుందని తెలియజేశారు. సి విజిల్ యాప్ అందరూ వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన పట్ల ఫిర్యాదులు చేయాలన్నారు. 1950 హెల్ప్ లైన్ కూడా వినియోగించుకోవాలని తెలిపారు. 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి అక్కడే డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జూన్ 4న కౌంటింగ్ భువనగిరి పట్టణంలోని అరోరా కాలేజీలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. స్వీప్ ప్రచార కార్యక్రమాల ద్వారా ఓటు హక్కు వినియోగంపై కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మే 13న అందరూ పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటింగ్ శాతాన్ని పెంచాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు కలెక్టర్. వాట్ ఎవర్ సెక్యూరిటీ మెజర్స్ అని తీసుకోవాలో అది కూడా తీసుకుంటున్నాం. సో ప్రతి ఒక్క పోలింగ్ బూత్ మన జిల్లాకి సంబంధించి 816 పోలింగ్ బూత్స్ ఉన్నాయి. ఈ 816 పోలింగ్ బూత్స్ కూడా ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. బందోబస్తు స్కేల్ గురించి చీఫ్ ఆఫీస్ నుంచి మనకు స్కేల్ వస్తుంది. ఏ పోలింగ్ బూత్ దగ్గర ఎటువంటి టైప్ ఆఫ్ పోలింగ్ బూత్ దగ్గర మనం ఎంత బందోబస్తు డిప్లాయ్ చేయాలి, సింగిల్ లొకేషన్ లో సింగిల్ పోలింగ్ బూత్ ఎంత ఉంటుంది, సింగిల్ లొకేషన్ లో 2 కానీ 3 కానీ 4, 5 ఇలా బైఫర్కేషన్ ఉంటుంది. దాని ప్రకారంగా స్కేల్ వస్తుంది. యాజ్ ఆఫ్ లో మనకు ఒక కంపెనీ సెంట్రల్ ఫోర్స్ వచ్చింది. రిమైనింగ్ కూడా మనకి ఫోర్స్ ఇంకా త్వరలో వస్తుంది. అండ్ మొత్తం కూడా ఫోర్స్ డిప్లాయ్మెంట్ చేసుకుంటాము. అండ్ యాజ్ ఆన్ టుడే నిన్నటి వరకు 6 MCC వైలేషన్ కేసెస్ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. రిమైనింగ్ కూడా చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ క్యాంపెయినింగ్ కానీ క్యాన్వాసింగ్ కానీ కూడా MCC టీమ్స్ కవర్ చేస్తున్నాయి, ఫ్లయింగ్ స్క్వాడ్స్ కవర్ చేస్తున్నాయి. అండ్ ఏమైనా వైలేషన్స్ ఉన్నా సరే పబ్లిక్ నుంచి కాల్స్ వచ్చినా సరే వెరిఫై చేస్తున్నాము. అండ్ మొత్తం మన జిల్లాలో ఇప్పుడు సుమారుగా 11 FX టీమ్స్, 7 SS టీమ్స్, MCC వైలేషన్ టీమ్స్ 21 ఓన్లీ మన డిస్టిక్ పార్టీలో. అండ్ మన డిస్టిక్ లో CAPF తో కూడిన చెక్ పోస్టులు 3 నడుస్తున్నాయి. అండ్ ఇది కాకుండా సర్ప్రైజ్ వేలో కూడా మనము ర్యాండమ్ గా కొన్ని ఏరియాస్ లో చెక్ పోస్టులు టెంపరీగా ఏర్పాటు చేసుకుని వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. సో ఎన్ఫోర్స్మెంట్ వర్క్ నడుస్తూ ఉంది. అండ్ కమింగ్ టు ద డిస్టిక్ జనరల్ అబ్జర్వర్ అండ్ పోలీస్ అబ్జర్వర్ దాన్ని అప్రూవ్ చేస్తారు. అండ్ వన్స్ అప్రూవ్ అయిన తర్వాత దాని ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. సో 72 hours బిఫోర్ మనము తీసుకోవాల్సిన కొన్ని SOPs ఉన్నాయి, గైడ్ లైన్స్ ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ నుంచి. 48 hours బిఫోర్ అండ్ 1 day బిఫోర్ పోలింగ్ అండ్ పోలింగ్ డే అండ్ పోస్ట్ పోల్ ప్రిపరేషన్, దీని అందరికీ సంబంధించి ప్రిపరేషన్ చేస్తా ఉన్నాము. స్ట్రాంగ్ రూమ్ దగ్గర కూడా గార్డ్ 24/7 ఆర్మూర్ గా రన్ అవుతా ఉంది.
అండ్ కమింగ్ టు ద స్ట్రాంగ్ రూమ్ ప్రిపరేషన్ ఇన్ అరోరా కాలేజ్, అంటే పోలింగ్ తర్వాత పోల్ ఈవీఎంస్ వచ్చిన తర్వాత జరిగే ఏర్పాట్లు కూడా జిల్లా కలెక్టర్ గారు నేను కూడా క్లోజ్ గా సమీక్షించడం జరిగింది. దాని అరేంజ్మెంట్స్ కూడా స్టార్ట్ అయినాయి. దాని తర్వాత వన్స్ మనకు పోల్ ఈవీఎంస్ వచ్చిన తర్వాత ఒక 5 days బిఫోర్ ఆర్ 6 days బిఫోర్ కౌంటింగ్ కి అప్పుడు కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు కూడా స్టార్ట్ చేస్తాం. సో దీని అంతటికీ ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అండ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాచకొండ గారు కూడా చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తా ఉన్నారు దీని గురించి. అండ్ దీని గురించి కంటిన్యూస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా పోలీస్ సిబ్బందికి టైం టు టైం నడుస్తా ఉన్నాయి. అండ్ పబ్లిక్ కి అపీల్ చేస్తున్నాం, పెద్ద ఎత్తున ఓటర్ టర్న్అవుట్ పెంచుకొని గతంలో ఏదైతే పర్సంటేజ్ ఉందో దానికన్నా కూడా ఎక్కువ పర్సంటేజ్ బ్రేక్ తీసుకొచ్చి రికార్డ్ బ్రేక్ చేయాల్సిందిగా కోరుతున్నాము. అండ్ లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో మన జిల్లా ఎంటైర్ స్టేట్ లోనే ఒక రోల్ మోడల్ లాగా ఉంది. ఈసారి కూడా మనం హైయెస్ట్ ఓటర్ టర్న్అవుట్ తీసుకొచ్చి మిగతా అన్ని పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ కి ఆల్ ఓవర్ ఇండియాలోనే ఒక రోల్ మోడల్ లా ఉండాలని కోరుకుంటున్నాము. ఏ చిన్న ఇష్యూ ఉన్నా సరే, వైలేషన్స్ ఉన్నా సరే 1950 లేదా సి విజిల్ అప్లికేషన్ ద్వారా కంప్లైంట్ చేయొచ్చు. ఇవే కాకుండా హక్ డెల్ కాల్ చేసినా కూడా పోలీస్ వాళ్ళు రెస్పాండ్ అవుతారు. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ. అండ్ ఈవెన్ మీడియా కూడా లోపలికి పోయి పర్మిషన్ లేదు కాబట్టి అది మనం కొంచెం నియంత్రించుకోవాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, బయటకు వచ్చిన వాళ్ళని కూడా మనము, అంటే మీ అందరికి తెలుసు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ లేదు మీ అందరూ కూడా, వాళ్ళు ఎటువంటి పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి వీల్లేదు. అండ్ మీరు కూడా ఎటువంటి క్వశ్చన్స్ కూడా విచ్ లీడ్స్ టు ఎనీ కైండ్ ఆఫ్ పొలిటికల్ స్టేట్మెంట్స్ కానీ లేకపోతే సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ ప్యాటర్న్ కానీ అది చెప్పడానికి ఎటువంటి ఆస్కారం లేకుండా లాస్ట్ టైం అయితే ఎటువంటి రిపోర్ట్ కాలేదు. నో వైలేషన్స్ ఫ్రమ్ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నుంచి ఎటువంటి ఇబ్బంది రాలేదు. బట్ ఈసారి కూడా మనం సిమిలర్ పాటించుకోవాలి. చిన్న వైలేషన్ కూడా మనకి ఇట్ కెన్ బికమ్ ఏ బిగ్ ఇష్యూ. ఈ బ్యాంక్ సెక్యూరిటీ కొరకు ఎగ్జామ్షన్ కోసం సిపి గారికి అప్లై చేసుకుంటే ఎగ్జామ్షన్ కూడా వచ్చింది వాళ్ళకి. రిమైనింగ్ అన్ని వెపన్స్ కూడా డిపాజిట్ అయిపోయాయి. సో దిస్ ఇస్ రిగార్డింగ్ వెపన్ డిపాజిట్. సెకండ్ థింగ్, బైండ్ ఓవర్స్ లో మనకి ఇప్పటి వరకు 571 మెంబర్స్ ట్రబుల్ మాంగర్స్ బైండ్ ఓవర్ అయినారు. సో కమింగ్ టు రౌడీ షీట్స్, మన దగ్గర 319 రౌడీ షీటర్స్ ఉన్నారు. అందులో సుమారు ఒక 50 మంది వాళ్ళు కొంతమంది జైల్లో ఉండడం, కొంతమంది వేరియస్ ప్లేసెస్ లో మన దగ్గర లేకపోవడం కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా బైండ్ ఓవర్ అయిపోయినారు. సేమ్ సస్పెక్ట్స్ ఉంటారు, సస్పెక్ట్ షీట్స్ ఉంటాయి, ఈ ప్రాపర్టీ అఫెండర్స్ వీళ్ళ దాంట్లో ఒక 99 మంది మాత్రం బైండ్ ఓవర్ కాలేదు. వీళ్ళు కొంచెం వేరే జిల్లాలో కానీ మైగ్రేట్ అవ్వడం కానీ జైల్లో ఉండడం, ఈ రీజన్స్ వల్ల వాళ్ళు కాలేదు. మిగతా అందరూ కూడా మన బైండ్ ఓవర్ వచ్చేసినారు. అండ్ గ్రామాల్లో ట్రబుల్ క్రియేట్ చేసే వాళ్ళు, గతంలో ఎలక్షన్ అఫెన్సెస్ లో ఉన్న వాళ్ళు అందరూ కూడా బైండ్ ఓవర్ కంప్లీట్ అయిపోయింది. అండ్ రిగార్డింగ్ ఈ పోలింగ్ బూత్ సంబంధించేసుకొని ఎక్కడైతే సెన్సిటివిటీ ఉందో, క్రిటికల్ పోలింగ్ బూత్స్ ఉన్నాయో అక్కడ కూడా ఫ్లాగ్ మార్చెస్ కూడా స్టార్ట్ అయినాయి. లోకల్ పోలీస్ తోటి, సిఏపిఎఫ్ తోటి కూడా గ్రామాల్లో ఎక్కడైతే క్రిటికల్ పోలింగ్ బూత్స్ ఉన్నాయో అక్కడ మనము ఈ ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ చేసినాం. ఇప్పుడు మనకి క్యాండిడేట్స్ అనేది ఫైనల్ అయిపోయినాయి కాబట్టి క్యాండిడేట్స్ ఎవరైనా మనం క్యాండిడేట్స్ కూడా నిన్న మనం మీటింగ్ పెట్టడం జరిగింది. వారికి కూడా ఎంసీసీ వివరాలు, తర్వాత ఎక్స్పెండిచర్ వివరాలు అనేది వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వారు కూడా ఏమైనా ప్రచారం చేయాలంటే ప్రాపర్ ఏఆర్ఓ స్థాయిలో సువిధ యాప్లో పర్మిషన్ తీసుకొని ప్రచారం చేయమన్నాము. సో ఎంసీసీలో ఉన్న నిబంధనలు పాటిస్తూ దీని లోపల ప్రాపర్ పర్మిషన్స్ తో దీన్ని క్యాన్వాసింగ్ కానీ ప్రచారం కానీ చేయమని క్యాండిడేట్ కూడా గైడ్ చేయడం జరిగింది. సో దీంతో పాటు ఇప్పుడు కామన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వారికి మనము హెల్ప్ లైన్ నంబర్స్, అదేవిధంగా ఎంసీసీ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ అంత మెకానిజం అనేది రెడీగా ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా సిటిజన్స్ వారి దృష్టిలో ఎక్కడైనా వైలేషన్స్ ఉన్నట్లయితే 1950 కూడా సంప్రదించవచ్చు. సో దీంతో పాటు మనము ఇప్పుడు స్వీప్ యాక్టివిటీ కూడా చేయడం జరుగుతుంది, ఓటర్లు అవేర్నెస్ చేయడం జరుగుతుంది. సో చివరికి మీ ద్వారా అందరు ఓటర్స్ కి, ఎస్పెషలీ ఆల్ సెక్షన్స్, యంగ్ ఓటర్స్, దెన్ సీనియర్ సిటిజన్స్, పీడబ్ల్యూడీస్, వారి అందరికీ కూడా మనము 13 మే నాడు వచ్చి ఎక్కువ సంఖ్యలో ఓటు చేసేసి మనం ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్ మనం ఏదైతే ఎక్కువ సంఖ్యలో చేశామో అదే కొనసాగించాలని వారి అందరికీ కూడా మనవి చేస్తూ ముగిస్తాం. థ్యాంక్ యూ. 3 బ్యాలెట్స్, 3 బ్యాలెట్స్. సో అది తర్వాత మనకి పోలింగ్ స్టేషన్ వివరాలు మనం చూసినట్లయితే పోలింగ్ స్టేషన్ సంబంధించిన
టోటల్ పోలింగ్ స్టేషన్స్ మొత్తం పార్లమెంటరీ నియోజకవర్గంలో 2141 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 2141. దీంట్లో మనం చూసినట్లయితే టోటల్ ఓటర్ సంఖ్య ఫైనల్ రోల్ ప్రకారంగా 18,08,585. 18,08,585 ఓటర్స్ ఉన్నారు. సో దీంట్లో మేల్ ఓటర్స్ ఆర్ 8,98,416 అండ్ ఫీమేల్ ఓటర్స్ ఆర్ 9,10,090. సో అది చూసినట్లయితే మన దగ్గర యాజ్ కంపేర్ టు మేల్, ఫీమేల్ ఓటర్స్ ఆర్ మార్జినలీ మోర్ ఇన్ నంబర్స్. మనము డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ అనేది డీసెంట్రలైజ్ మేనర్లో చేయడం జరుగుతుంది. సో ఎక్కడైతే అసెంబ్లీలో మనము డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ పెట్టామో 7 అసెంబ్లీ సెగ్మెంట్లో అక్కడే వారు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. హోల్డ్ అయిన మషిన్స్ అక్కడ కలెక్ట్ చేస్తారు. చేసిన మషిన్స్ మనకి ఆరోరా ఇంజనీరింగ్ కాలేజ్ అనేది కౌంటింగ్ సెంటర్ ఉంది కాబట్టి అక్కడ తీసుకొస్తారు. ఇప్పుడు మనకి ఈ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ కోసం మనము అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ ఆఫీసర్ అండ్ అకౌంటింగ్ టీం కూడా మన దగ్గర పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ ఉంటారో అకౌంటింగ్ టీం ఉంటుంది. వారి 7 మనము కోఆర్డినేట్ చేయడానికి మన పార్లమెంటరీ హెడ్ క్వార్టర్లో కూడా ఒక సెపరేట్ ఏవో వారికి కూడా పెట్టడం జరిగింది. సో తర్వాత ఎవరికైనా గ్రీవాన్స్ ఉంటే, ఎంసీసీలో ఎవరైనా గ్రీవాన్స్ ఉంటే వారికి సంబంధించిన క్యాష్ షీట్ చేసినట్లయితే అది ఎలక్షన్ రిలేటెడ్ కాదు అంటే వారి ఆధారాలు మనకి పంపించి ఈ మన డిస్ట్రిక్ట్ గ్రీవాన్స్ హెడ్లో సిఓ జిల్లా పరిషత్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ అండ్ జిఎండిఐసి వారు 3 ఉంటారు. సో వారి దగ్గర చూసినట్లయితే వారు మనకి ఆధారాలు చూపిస్తే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దీంతో పాటు ఎవరెవరు పార్టీ వైజ్ ఎవరెవరు ఉన్నారనేది ఆ లిస్ట్ కూడా మీకు ఇన్ఫర్మేషన్ కోసం 39 క్యాండిడేట్స్కి మీకు పెట్టడం జరిగింది. సో మనకి దీంట్లో వనగిరి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఏజ్ కోహర్ట్ చూసినట్లయితే మనకి 18 to 19 ఏజ్ గ్రూప్లో ఉన్న దాదాపుగా 61,000 ఫ్రెష్ ఓటర్స్ ఉన్నారు. సో 20 to 29 దీంట్లో 3,87,000 ఉన్నారు. సో మనకైతే మీ ద్వారా నేను యూత్ ఓటర్స్కి కూడా అపీల్ ఏంటంటే వారు కూడా పెద్ద ఎత్తున వచ్చి మనకు 13వ తారీఖు నాడు ఓటు వేయాలి. ఎంసీ సంబంధించిన టీం మనం భువనగిరి మొత్తం పార్లమెంటరీ నియోజకవర్గంలో చూసినట్లయితే మనకి స్టాటిక్ సర్వేలెన్స్ టీం, దీనికి చెక్ పోస్ట్ అంటాము, అట్లాంటి 22 మొత్తం 7 నియోజకవర్గంలో పెట్టడం జరిగింది. తర్వాత వీడియో సర్వేలెన్స్ టీమ్స్ 13 పెట్టడం జరిగింది. వివిటి 10 ఉన్నాయి. అంటే వీడియో సర్వేలెన్స్ టీం ఏదైతే వీడియో తీస్తారో అది చూడడానికి వివిటి ఉంటుంది. సో అది వివిటి 10 ఉన్నాయి. ఫ్లయింగ్ స్క్వాడ్ అనేది మనకి 23 ఫ్లయింగ్ స్క్వాడ్స్ మనం పెట్టడం జరిగింది. సో దీంట్లో మనకి ఆలేరు అండ్ మునుగోడు కొంచెం పెద్ద కాన్స్టిట్యూన్సీ కాబట్టి అక్కడ ఒక్కొక్క అదనపు 4 టీమ్స్ పెట్టడం జరిగింది. సో టోటల్ 23 ఉన్నాయి. ఎంసీసీ టీమ్స్ ప్రతి ఒక్క మండలంలో ఉంది. దీని ప్రకారంగా మనము 58 టీమ్స్ ఉన్నాయి. సో మనకి ప్రతి ఒక్క 10 to 12 పోలింగ్ స్టేషన్స్కి చొప్పున ఒక సెక్టర్ ఆఫీసర్, ఆ విధంగా మనము ఉన్న 7 నియోజకవర్గంలో సెక్టర్ ఆఫీసర్గా డివైడ్ చేయడం జరిగింది. సో మొత్తం మనకి 7 నియోజకవర్గంలో 245 సెక్టర్ ఆఫీసర్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. సో మనకి పార్లమెంట్ సంబంధించిన ఏదైతే ఎన్నికలు ఉన్నాయో భువనగిరి నియోజకవర్గం సంబంధించిన, ఇప్పుడు మనము నిన్న లాస్ట్ డే ఫర్ విడ్రావల్ ఉండేది. సో మనకి ఇప్పటివరకు నామినేషన్ అనేది టోటల్ 61 క్యాండిడేట్స్ అండ్ 114 సెట్స్ వారు మన దగ్గర ఫైల్ చేయడం జరిగింది. 61 క్యాండిడేట్స్ అండ్ 114 సెట్స్ నామినేషన్స్. సో దీంట్లో మనకి స్క్రూటినీ 26 నాడు జరిగింది. స్క్రూటినీలో 10 నామినేషన్ ఆఫ్ ద 10 క్యాండిడేట్స్ వారు ఒక నామినేషన్ రిజెక్ట్ చేయడం జరిగింది. సో నిన్న మనకి విడ్రావల్ డేట్ ఉండేది. సో దీంట్లో
12 మంది క్యాండిడేట్స్ విత్డ్రా చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఫైనల్ కాంటెస్టింగ్ క్యాండిడేట్ ఏదైతే ఉన్నాయో 39 క్యాండిడేట్స్ ఉన్నారు. సో మనము బ్యాలెట్లో అయితే నోటా కూడా ఒకటి చివరిగా కలపాల్సి వస్తుంది. సో బ్యాలెట్లో టోటల్ 40 వస్తాయి, కానీ క్యాండిడేట్స్ అయితే ఇప్పుడు 39 క్యాండిడేట్స్ మనకి పోటీలో ఉన్నారు. సో దీనికి సంబంధించిన మనకి ఇప్పుడు 3 బ్యాలెట్ యూనిట్ అవసరం ఉంటాయి. సో మన దగ్గర ఇప్పుడు అడిషనల్ బ్యాలెట్స్ యూనిట్స్ కూడా వస్తాయి. సో అది వస్తే మనం కాన్స్టిట్యున్సీకి అలాట్ చేయడం జరుగుతుంది. ఈవీఎం మనకి ఇది ఓటర్ వివరాలు సంబంధించింది. సో ఈ రోజు వరకు మనము ఏదైతే యాజ్ ఆఫ్ ఎస్టర్డే నిన్నటి ఈ రోజు రిపోర్ట్ ఇంకా కంపైల్ అవుతుంది కాబట్టి నిన్నటి వరకు మనకు ఏదైతే సీజర్స్ ఉన్నాయో మొత్తం 7 నియోజకవర్గంలో ఉన్న సీజర్స్ క్యాష్ సీజర్ ఏదైతే ఉందో 3,22,62,62,000 ఉన్నాయి. సో 3,22,00,000 క్యాష్ సీజ్ చేయడం జరిగింది. తర్వాత ప్రెషియస్ మెటల్ మనం ఏదైతే ఉందో గోల్డ్ సిల్వర్ అనేది 4,29,000 వరకు సీజ్ చేయడం జరిగింది. తర్వాత మనకి లిక్కర్ ఏదైతే ఉందో లిక్కర్ కూడా 1,46,168 లీటర్ క్వాంటిటీ అనేది సీజ్ చేయడం జరిగింది. both by police and excise in all the 7 assembly segments. So totally అన్ని కలిపి మనకి ప్రెషియస్ మెటల్, క్యాష్, లిక్కర్, డ్రగ్స్, అదర్ సీజర్స్ అన్ని కలిపి 7 నియోజకవర్గం సంబంధించిన ఏదైతే మనకి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన సీజర్స్ వాల్యూ ఏదైతే ఉందో 9,43,17,069 9,43,17,069 అనేది యాజ్ ఆఫ్ నౌ ఇది చేయడం జరిగింది. మనకి ముఖ్యంగా దీంట్లో ఎక్కువ సీజర్ ఏదైతే ఉన్నాయో అది నకరేకల్లో, ఇబ్రాహీంపట్నంలో టోటల్ 2,75,00,000 వరకు ఇబ్రాహీంపట్నంలో చేయడం జరిగింది. అండ్ నకరేకల్లో 2,56,00,000 వరకు చేయడం జరిగింది. సో ఆ 2 హైయెస్ట్ ఉన్నాయి మన దగ్గర. అది టోటల్ కలిపి 9,43,00,000 వరకు సీజర్ అనేది చేయడం జరిగింది. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.